Hello అండి. ఐఎమ్ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్లు 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఎండోమెట్రియల్ కార్సినోమా అంటాము, ఇంకొకటి ఓవేరియన్ కార్సినోమా, ఇంకోటి సర్వైకల్ కార్సినోమా. ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడేది క్యాన్సర్ అంటాం, సర్వైకల్ కార్సినోమా. సో సర్వైకల్ కార్సినోమా అంటే గర్భసంచి మూతి నుంచి వచ్చేది సర్విక్స్ అంటాం మూతిని, దాన్ని సర్వైకల్ కార్సినోమా అంటాము. సో సర్వైకల్ కార్సినోమా ఇప్పుడు ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ అండి గర్భసంచి కార్సినోమాల్లో. సో సర్వైకల్ కార్సినోమా ఎలా వస్తుంది? సో మోస్ట్లీ ఎక్కువ ఏజ్ పోస్ట్ మెనోపాజ్ అంటాం. సో 40-50కి పైబడిన వాళ్ళల్లో ఈ క్యాన్సర్ అన్నది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లక్షణాలు ఏముంటాయి అని అంటే, ఒకటి ఫస్ట్ బ్లీడింగ్. సో బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్తో పాటు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, కలిసిన తర్వాత బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్తో పాటు నొప్పి అనేది ఉండే అవకాశం ఉంటుంది, కలిసేటప్పుడు నొప్పి కానివ్వండి, ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అయినా సరే బ్లీడింగ్తో పాటు నొప్పి అన్నది ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సింది ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్లు వస్తే ఫస్ట్ మనము కింది నుంచి ఎగ్జామినేషన్ చేయడం అన్నది జరుగుతుంది. సో గర్భసంచి మూతి సర్విక్స్ ఎలా ఉంది అన్నది చూస్తాం ఫస్ట్. సో చూడడం బట్టి సర్విక్స్ ఎలా ఉంది, అది నార్మల్గా ఉందా లేకపోతే వాపు ఉందా అన్నది కింద నుంచి పరీక్షల్లో మనకి తెలుస్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి పాప్స్మియర్ అనేది ఒక పరీక్ష చేయడం అన్నది జరుగుతుంది. పాప్స్మియర్ ఏంటి అని అంటే, ఇలాంటి సర్వైకల్ కార్సినోమా ఉన్న వాళ్ళల్లో ఈ పాప్స్మియర్ చేస్తే దాంట్లో ఏమన్నా సర్వైకల్ సూచనలు, క్యాన్సర్ సూచనలు ఉంటే తెలియడం అన్నది జరుగుతుంది. సో పాప్స్మియర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది, పాప్స్మియర్ రిపోర్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దెన్ ఆ సర్విక్స్ నుంచి ముఖ పరీక్ష తీయడం అన్నది జరుగుతుంది. సో ముఖ పరీక్ష అన్నది ఏం చేస్తామంటే, ఆ ముఖ తీసి అది పరీక్షకు పంపించడం అన్నది జరుగుతుంది. సో క్యాన్సర్ అలాంటిది ఏమైనా ఉంటే మనకి దాంట్లో తెలుస్తుంది. సో ఇంకొక పదం మనం ఏం వాడతామంటే కాల్పోస్కోపిక్ గైడెడ్ బయోప్సీ అంటాం. సో ఏంటంటే కెమెరా కింద ఆ సర్విక్స్ని చూసి ఆ ముఖ పరీక్ష చేయడం అన్నది జరుగుతుంది. అది టెస్ట్కి పంపించి దాంట్లో ఏమొస్తే దాన్ని బట్టి ఏం చేయొచ్చు అన్నది తెలుస్తుంది. సో సర్వైకల్ కార్సినోమా వచ్చిన వాళ్ళలో స్టేజింగ్ అన్నది ఉంటుంది. సో ఏ స్టేజ్లో, ఎర్లీ స్టేజెస్లో మామూలుగా ముందు క్యాన్సర్కి ముందు ఇన్ఫెక్షన్ లాగా ఉండడం కానీ, సెల్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టడం అన్నది జరుగుతుంది. ఒకవేళ దాని ముందు క్యాన్సర్కి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆ స్టేజ్లో వస్తుంది అని అంటే సర్జరీ అన్నది అడ్వైస్ చేయడం అన్నది జరుగుతుంది. సో స్టేజింగ్ బట్టి మన ట్రీట్మెంట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మందులతో క్యాన్సర్ చికిత్స అన్నది తక్కువ. సో ఒకవేళ గ్రేడింగ్ అన్నది పెరుగుతూ ఉంటే ఆంకాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుంది. సో ఆంకాలజీలో ఏమేం జరగవచ్చు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇంకొకటి సర్జరీ అన్నది ఆప్షన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. లేదు స్టార్టింగ్లోనే ఉంది అని అంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ని ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్లో పెట్టడం అన్నది జరుగుతుంది. సో ఒకవేళ ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేస్తాము అని అంటే, ఇప్పుడు సర్వైకల్ కార్సినోమాకి మనకి వ్యాక్సిన్స్ అన్నవి ఉన్నాయి. సో వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? సో 10 to 12 ఇయర్స్ పిల్లలు, అమ్మాయిలు పీరియడ్స్ వచ్చిన తర్వాత 10 to 12 ఇయర్స్ పిల్లలు పీరియడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సో మెయిన్గా 3 వ్యాక్సిన్స్ అన్నవి ఉంటాయి. అవి 3 ఒకటి ఇప్పుడు ఇచ్చి, ఒకటి 1 మంత్ తర్వాత, ఒకటి 6 మంత్స్ తర్వాత ఇవ్వడం అన్నది జరుగుతుంది వ్యాక్సిన్స్. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు, ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ అన్నవి తీసుకోవచ్చు అండి. 2 డోసెస్ తీసుకోవచ్చు. ఇది 85% ప్రొటెక్షన్ ఇస్తుంది, 15% మనం చెప్పలేము. సో మోస్ట్లీ సర్వైకల్ కార్సినోమా 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి, 50 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళల్లో ఫస్ట్ సర్జరీ కన్నా ముందు మనం పాప్స్మియర్ టెస్ట్ ఒకటి, ఇంకొకటి బయోప్సీ టెస్ట్ అన్నది ఒకసారి చేసి తర్వాత సర్జరీకి తీసుకోవడం అన్నది జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక
ఒకటి హెచ్పివి వైరస్ అని ఉంటుందండి, హ్యూమన్ పాపిలోమా వైరస్. మెయిన్గా ఇది ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళల్లో వస్తుంది. ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా హెచ్పివి అంటాం. సో మనం వ్యాక్సిన్ ఇచ్చేది కూడా హెచ్పివి వ్యాక్సినే ఇస్తున్నాం. సో ఈ వైరస్ ఏం చేస్తుందంటే నార్మల్గా కలిసిన వాళ్ళల్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే కలిసి ఉండడం, పెళ్ళైన వాళ్ళల్లో కానీ లేకపోతే ముందు నుంచి కలిసి ఉండడం, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కలిసి ఉండడం, సో లాంగ్గా ఇంటర్ కోర్స్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్గా జరగడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది వెంటనే తగ్గుతుంది. సో వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా, వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఆ కంటిన్యూస్గా ట్రామా వల్ల ప్రతిసారి ఇన్ఫెక్షన్ వచ్చిపోయి మన బాడీ దాన్ని హీల్ చేయకపోతే తర్వాత లేట్ స్టేజెస్లో లైక్ 50 years 60 yearsలో ఈ క్యాన్సర్ అన్నది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది నార్మల్గా వచ్చినప్పుడు పెయిన్ఫుల్గా ఏముండదు, కలిసిన తర్వాత బ్లీడ్ అవ్వడం అన్నది జరుగుతుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుంది అని అంటే గర్భసంచి మూతి సర్విక్స్ అన్నది పెద్దగా అవ్వడం జరుగుతుంది. సో అది ఇట్లా టచ్ చేసిన బ్లీడ్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో వాళ్ళల్లో అడ్వాన్స్ స్టేజెస్లో మనం సర్జరీ చేసినా సరే అది బాడీ అంతా పాకే అవకాశం ఉంటుంది కాబట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ ఆప్షన్స్ అన్నవి ఉంటాయి. సో ఆబ్వియస్గా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నది ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి గర్భసంచి తీసేస్తే మోస్ట్లీ వాళ్ళల్లో తర్వాత ప్రాబ్లం అన్నది క్యాన్సర్కి కాన్సిక్వెన్సెస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. కొంతమందిలో పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఎర్లీగా ఆల్రెడీ 50-60 years అనుకుంటున్నాం కాబట్టి ఆ సిమ్టమ్స్ వచ్చినా మనం దాన్ని నార్మల్గా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. ట్రీట్ చేయకపోతే మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం, ట్రీట్మెంట్ లేకపోతే అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఆబ్వియస్లీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం 5 years అని చెప్పొచ్చు, కానీ 2 years లోపల కూడా అడ్వాన్స్డ్ స్టేజింగ్ వల్ల పేషెంట్ అన్నది చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది ఒకటి చేయొచ్చండి. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేస్తాము అని అంటే మ్యారేజ్ అయిన తర్వాతనో లేకపోతే కలిసిన తర్వాత ఎవ్రీ 3 yearsకి పాప్స్మియర్ టెస్ట్ అన్నది చేస్తాం. పాప్స్మియర్ టెస్ట్ ఏంటి అని అంటే గర్భసంచి మూతి నుంచి కొంచెం స్వెల్స్ లాగా తీసుకొని దానికి మనం టెస్ట్ మైక్రోస్కోపీ కింద టెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద స్క్రీనింగ్ ప్రొసీజర్ వీ కెన్ డూ. సో ఎవ్రీ 3 yearsకి ఒకసారి పాప్స్మియర్ చేస్తే దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మనం తర్వాత అడ్వాన్స్ టెస్ట్ చేసి క్యాన్సర్ అన్నది గుర్తించవచ్చు. ఇది ఎవ్రీ 3 years 65 years వరకు చేయడం అన్నది జరుగుతుంది. రిపోర్ట్ నార్మల్ ఉన్నంత వరకు మోస్ట్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. జెనెటిక్స్ అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఒకవేళ ఫ్యామిలీలో ఏ రకమైన హిస్టరీ ఉన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా సరే, యూట్రైన్ వేరే రకమైన క్యాన్సర్ ఉన్నా సరే, ఒకవేళ మగవాళ్ళల్లో ఏదైనా కోలాన్ క్యాన్సర్ అలాంటివి ఉంటే తర్వాత జనరేషన్స్కి వచ్చే రిస్క్ అన్నది మాత్రం ఉంటుంది అండి. సో 9 years నుంచి ఇవ్వచ్చండి వ్యాక్సిన్ అన్నది. పిల్లల్లో 9 years నుంచి ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనిషి సెక్షువల్లీ యాక్టివ్ ముందు వరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం అనేది సెక్షువల్లీ యాక్టివ్ కంటే ముందు సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం జరగదు. ఇది ఓన్లీ ఎలాంటి కండిషన్స్లో అంటే కంటిన్యూస్గా కలవడం కానీ ఇన్ఫెక్షన్ రిస్క్లు ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనే, అది కూడా 50-60 years లేకపోతే 40 తర్వాత ఉన్న వాళ్ళకే సర్వైకల్ కార్సినోమా అని ఉంటుంది. పిల్లల్లో మోస్ట్లీ సర్వైకల్ కార్సినోమా వచ్చే కండిషన్ చాలా రేర్. కానీ పిల్లల్లో ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు అంటే ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. అంటే అండాశయం గుడ్డు నుంచి క్యాన్సర్ వచ్చే, అండాశయం నుంచి క్యాన్సర్ వచ్చే ట్యూమర్స్ అంటాం. అది పుట్టిన పిల్లల్లో కూడా వస్తుంది కానీ చాలా రేర్. సో పిల్లల్లో 20 years కన్నా తక్కువ కానీ ఎనీ ఏజ్ గ్రూప్లో ఒకవేళ క్యాన్సర్ అనుకుంటే ఓవరీ క్యాన్సర్ అన్నది ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ 45 years 50 years మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ వస్తే అది మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్. అది ఎందుకంటే కలవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ కాబట్టి పిల్లల్లో వచ్చే అవకాశం లేదు. సో రాకముందే మనం వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే ఇలాంటిది ఒకవేళ వచ్చే ప్రమాదం ఉన్న దాన్ని మన బాడీ ఇమ్యూనిటీ అన్నది ప్రివెంట్ చేస్తుంది. సో వ్యాక్సిన్స్ అన్నది 15 యాక్చువల్లీ 10th class పిల్లలకి ఆ అవేర్నెస్ పెంచితే 10th class పిల్లల నుంచి ఇవ్వచ్చు. ముందు స్టడీస్లో పిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు 30 years 35 years ఫ్యామిలీ కంప్లీట్ అయినా, ఒకవేళ నెక్స్ట్ ఇంకొక బేబీని ప్లాన్ చేసుకున్న మధ్యలో గ్యాప్ ఇచ్చిన వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే 45-50 years అప్పుడు టైంకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అన్నది తక్కువ అవుతుంది.
సో వ్యాక్సిన్ తీసుకోవడం అన్నది యూ కెన్ కన్సర్న్ గైనకాలజిస్ట్ అండి. లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్ అన్నది ఇస్తున్నారు. డైరెక్ట్గా ఫార్మసీ నుంచి మనం తీసుకోవడం అన్నది జరగదు. మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఈ వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే మంచిగా ఉంటుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ అయితే ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ ఎడ్యుకేట్ ద పేషెంట్. వాళ్ళని ఈ 10 years 12 years స్కూల్స్లో ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ అన్నది హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవచ్చు. సో వ్యాక్సిన్ వల్ల ప్రమాదాలు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది చాలా రేర్ అండి. మ్యాక్సిమం ఏమవుతుంది అని అంటే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నవి ఏమీ లేవు. సో షీ కెన్ నార్మల్లీ డూ హర్ యాక్టివిటీస్. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రం ఇది అది అని ఏం లేదు. సో ఎవ్రీ టైం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఒక కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డోసేజెస్ ఆటోమేటిక్గా ఆ టైంకి ఉంటే ఇచ్చేయచ్చు. సో వ్యాక్సిన్ అనేది చాలా రకాలు ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్ బట్టి. సో అది కొంతమందికి 2 doses సరిపోతుంది, కొంతమందికి 3 doses సరిపోతుంది. సో అది మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. అకార్డింగ్లీ మీరు వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది.